సో, ఇవాళ మనము ఒక అద్భుతమైన టాపిక్ ఏంటి అంటే, మన ఈ ఆహ్, మన గురువైన దత్తాత్రేయ స్వామి యొక్క గురువుల గురించి, అంతకు ముందర అసలు ఎలా మొదలైంది, వాటి యొక్క బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణుడు తన అడ్వైజర్ అంటే సలహాదారుడు, తన ఫ్రెండ్ అయిన ఉద్ధవుడిని వృందావన్‌కి ఎళ్ళమని అంటారన్నమాట. అంటే ఉద్ధవుడు చాలా ఆహ్, తెలివైన ఆయననమాట. ఎందుకు అంటే, ఆయన శ్రీకృష్ణుడికే అడ్వైజర్, సలహాదారులనమాట. అటువంటి సలహాదారుడిని మీరు వెళ్ళమని అడుగుతారు. అయితే ఉద్ధవుడికి ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నమాట. అదేంటి స్వామి, నేను జ్ఞానము చాలా గొప్పదని చెప్పావు. అటువంటి జ్ఞానాన్ని ఆహ్, భగవద్గీత రూపంలో ఇచ్చావు శ్రీకృష్ణుడికి. ఆ జ్ఞానాన్నే నేను కూడా హ్మ్. పాటిస్తున్నాను కదా! దాన్నే కూడా నేను సంపాదించడానికి నా జీవితం అంతా పెట్టాను కదా! అనంటే ఆయనంటారు, "జ్ఞానం కంటే ప్రేమ గొప్పది. అందుకని కూడా నువ్వు బృందావనానికి వెళ్ళు. బృందావనంలో గోపికలుంటారు. చక్కగా వాళ్ళు అసలు ప్రేమంటే ఏంటి? అసలు భక్తి అంటే ఏంటి? అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి నీకు తెలుస్తుంది. అసలు ప్రేమ యొక్క గొప్పతనము జ్ఞానం కంటే ఎన్ని రెట్లుగా ఎందుకుంటుందో" అని అంటారన్నమాట. అప్పుడు ఆహ్, శ్రీకృష్ణుడిని చూసి ఆయన అంటారు, "స్వామి, నేను మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నాను. అలా అంటే ఇలాగ మీరు ఒకప్పుడేమో జ్ఞానాన్ని చూపిచ్చారు. ఒకప్పుడేమో లీలలు చేస్తూ ఆహ్, ఆహ్, బృందావనంలో ఉన్నారని అంటున్నారు. అసలు ఏది పట్టుకోవాలి? అసలు అనంటే అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవాలి అని చెప్తారన్నమాట. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే, నిన్ను నువ్వెలా తెలుసుకోవాలి అని అడిగిన ప్రశ్నలకి అంటే, ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే, అసలు ప్రశ్ననే గనక లేకపోతే సరైన సమాధానం రాదు. అసలు మనం గురువు దగ్గర గూడా ఏమనంటారంటే, సరైన ప్రశ్నలు వేస్తేనే మనకి సరైన సమాధానం వస్తుంది అని గూడా అంటారన్నమాట. నాకు ఆహ్, మామూలుగా దీన్ని చూస్తూ ఉంటే ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా ఆహ్, మనకి చాలా డబ్బులు రావాలి అని దండం పెట్టుకుంటాం. కానీ ఎలా రావాలి అన్న మనం మామూలుగా ఏదో వెళ్ళి, స్వామి, మాకు డబ్బులు రావాలి అని దండం పెట్టుకుంటాం గానీ, దానికి ముందర ముందర దానికొచ్చే మార్గం ఏదో చూపిచ్చు అని అడగాలి కదా! అంటే మనం ఇలా ఎక్స్‌పెక్ట్ చేయట్లే కదా! మనం ఒక డబ్బులు రావాలంటే పొద్దున్నే ఒక పెద్ద మూటలు వచ్చి మన ఇళ్ళల్లో వాలిపోతాయని గాని, అలా కాదు. లేదు లాటరీ టికెట్ తగులుతుందనో గాని అలా కాదు కదా! మనకి దానికెళ్ళే మార్గం రావాలి. అంటే సరైన ప్రశ్న అడగాలి. అంటే సరైన ప్రశ్న అంటే, స్వామి, నాకు ఇంత డబ్బులు రావాలనుకుంటున్నాను. ఈ డిజైర్ కావాలనుకుంటున్నాను. దానికి తగిన మార్గం ఏంటి? దానికి మొదటి స్టెప్ ఏంటి అని అడిగితే, ఆ ఒక్కొక్క స్టెప్ చెప్తుంటారు మన గురువులు. అది ఎప్పుడు మనకి ఆ గురువు యొక్క ఎప్పుడూ సమాధానం గైడ్ చేస్తూనే ఉంటారు. మనము మనకి తెలియకుండా చివరి ప్రశ్న అడుగుతున్నాం తప్పితే, చివరి దానికి ఏం కావాలో అని అడుగుతున్నాం గానీ, మొదటి నుంచి అసలు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఏం కావాలి అని అడుగుతుంటే, అప్పుడు చెప్తారన్నమాట గురువులు. అదే విధాన్ని దాన్నే ఇక్కడ ఉద్ధవుడు అడిగాడన్నమాట. అసలు ఏంటి స్వామి, అంతే ఆయన అంత జ్ఞానమూర్తి అయినప్పటికీ కూడా, ఆ జ్ఞానమే కాకుండా ఇంకేమైంది అని అడుగుతున్నాడనమాట. అందుకు అసలు నేను బృందావనానికి ఎందుకెళ్ళాలి అని అడిగితే, బృందావనంలో అసలు ఆ గోపికలు ఎవరు అని అడుగుతూ ఉంటే, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, గురువైన శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఆహ్, ఒకసారి చిన్నప్పుడుట అంటే గ కృష్ణుడికి 3.5 ఏళ్ళు ఉన్న టైంలో తన బృందావనంలో తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే ఒకసారి ఇంద్రుడొచ్చాట. ఇంద్రుడొస్తే ఆయనన్నట, "పదండి, మీరు ఐరావతాన్ని ఆ ఇంద్రుడిని దిగిపోమని" చెప్పి ఈ పిల్లలందరినీ తీసుకొని స్వర్గానికి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క లోకాన్ని చూపిస్తున్నారట కృష్ణుడు.
స్వర్గంలో ఉన్న భోగాలన్నీ చూపించారట. ఆ పిల్లలందరూ సంతోషంగా అక్కడ ఉన్న భోగాలతోటి, ఆనందంతోటి మ్, మంచి మంచి బట్టలు వేసుకొని, మొహానికి చక్కటి లేపనాలు రాసుకొని, ఆ ఆనందంతో గెంతులేసుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నారట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుని అడుగుతున్నారట, మాకు మంచి పిల్లనుంటే అలాంటి పిల్ల, నాకు ఇలాంటి పిల్ల కావాలి, అలాంటి దాన్ని క్రియేట్ చేయండి, ఇలా కావాలని చెప్పి ఆయన అడిగి ఆయన చేత ఆయన గురించి తెలుసుకుంటున్నారట. అలాగే శివుడి దగ్గరికి వెళ్ళారట. అంటే ఎన్నో రకాల విషయాలన్నీ తెలుసుకొని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారట. ఏం కావాలంటే అది వాళ్ళు తింటున్నారట. అంత ఆనందంతో ఉంటున్నారట. అయితే అయిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత వాళ్ళని అడిగారట, మీరు ఇంత ఎంజాయ్ బాగుంది కదా, ఇక్కడ చాలా బాగుంది కదా అంటే వాళ్ళందరూ అన్నట్ట, చాలా బాగుంది కృష్ణ అంటే. సరే అయితే మీరు ఇక్కడ ఉండండి, మీకు ఎంత కావాలంటే, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి అంటే వాళ్ళు అంటారట, లేదు లేదు, మనము వృందావనానికి వెళ్ళిపోదాము, ఎందుకంటే అక్కడ నంద యశోదలు ఉంటారు, గోవులు ఉంటారు, నువ్వు ఉంటావు, ఇక్కడ నువ్వు కనిపించట్లేదు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, మేము ఏం అడిగితే అది ఇస్తున్నారు, కానీ వీటన్నిటికంటే మించింది మాకు ఇవేవి అక్కర్లేదు, నీ ప్రేమ ఒక్కటి కావాలి అని అడిగారట. సో అటువంటి ప్రేమ ఉంటుంది, బృందావనానికి వెళ్ళు అని చెప్తారట. అంటే అంటే మరి మరి ఆ, ఆ, అంటే అటువంటి ప్రేమ దొరుకుతుంది బృందావనానికి వెళ్ళు అని చెప్పడమే కాకుండా, ఆ తన యొక్క శిష్యుడైన ఆ, ఇంద్రుడికి, అలాగే మ్, ఉద్ధవుడికి ఏం చెప్తున్నారంటే, ఒక 6 వీళ్ళని చూస్తే నీకు ఏం తెలుస్తుందంటే 6 సింపుల్ విషయాలు తెలుస్తాయి. మొదటిది ఏంటంటే, ఈ ప్రపంచం అనేది మారుతూనే ఉంటుంది. ఈ ఈ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, కాన్స్టెంట్ గా మారుతుంటుంది. మన చుట్టూ ఉన్న మనుషులు మారుతూ ఉంటారు, వస్తువులు మారుతూ ఉంటాయి, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి, సర్కమ్స్టాన్సెస్ మారుతుంటాయి, అన్ని రకాలుగా మారుతూనే ఉంటాయి. కానీ వేటికి మనం అటాచ్ అవ్వకూడదు. వేటికైనా అటాచ్ అవ్వకుండా ఉండడమే ఆ, ఉండాల్సిన విషయం. అంటే వీటికి అటాచ్ కాకుండా దేనికి ఫర్ ఎవర్ ఎప్పుడు ఉండేదానికి, పర్మనెంట్ గా ఉండేదానికి అటాచ్ అవ్వాలి. అంటే ఇక్కడ బృందావనంలో వాళ్ళు పర్మనెంట్ గా దేనికి అటాచ్ అయ్యారు, కృష్ణుడికి అటాచ్ అయ్యారు. కానీ వాళ్ళకి అప్పటి వరకు పాపం సరైన ఫుడ్ సరిగా లేకపోయినప్పటికీ, అంతటి ఐశ్వర్యం లేనప్పటికీ కూడా, అటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించి కూడా వాళ్ళు ఆ ఐశ్వర్యాన్ని వద్దని, ఆ కృష్ణుడి ప్రేమే కావాలి అని అంటే, వాళ్ళు శాశ్వతమైన దాన్ని పట్టుకున్నారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అది ఏ జ్ఞానం కంటే దేనికంటే కూడా అతి ముఖ్యమైనది అని చెప్తున్నారు. రెండోది ఆ, ప్రేమ ఉండాలి. దేని మీద ప్రేమ ఉండాలి? ఉత్త భగవంతుడి మీదే ప్రేమ ఉండాలా అంటే, భగవంతుడు అనేది ఒక ఆ, ఒక వస్తువా, ఒక మనిషియా, ఒక అది ఎక్కడో ఆకాశంలో ఉన్నారా అంటే అలా అని చెప్పట్లేదన్నమాట. ఇక్కడ ప్రతి దాని గురించి వర్రీగా ఉంటే అప్పుడు మనకి ఆ కైండ్గా ఉండటం అంటే, ఆ, ఒక జాలి, దయ, క్షమ, వాటినన్నిటిని మర్చిపోతాం అన్నమాట. ఎప్పుడు చూసినా భయంతో అప్పుడు భగవంతుడిని మర్చిపోతాం. సో అందుకని కూడా వాటి బదులు మనము ఆ వర్రీకి బదులు మనం ఒక ప్రేమని, కైండ్నెస్ని ఉంటే గనక దానివల్ల మనకి ప్రేమ పెరుగుతుంది. అంటే ఒక సెల్ఫ్లెస్నెస్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల, అంటే సెల్ఫ్లెస్నెస్ అంటే ఇక్కడ ఒకటి చెప్తాను. ఎప్పుడైనా మనకి జ్ఞానం కావాలనుకోండి, ఒక డిజైర్ కావాలనుకోండి, దానికి ఆ డిజైర్ ఫుల్ఫిల్ చేయడానికి మనము ధర్మ మార్గం పట్టుకుంటాం. సో దానికి ధర్మ మార్గం పెట్టుకుంటే మనం దాన్ని ఎలా ఎలా పొందాలో మనకు ఒక జ్ఞాన రూపంలో ఒక జ్ఞాన మార్గం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున ఒక మంచి పట్టు చీర కట్టుకోవాలనుకున్నాను అనుకోండి. సో దానికి కావాల్సిన ఎలాంటి ఎలాంటి పట్టు చీర కావాలి, దానికి కావాల్సిన డబ్బులు ఎంత సమకూరాలి, అవన్నిటికీ ఆలోచిస్తాం. అంటే ఆ డిజైర్ కావాలని ఒక జ్ఞానం ఉండాలి. అదే కనుక ప్రేమ ఉందనుకోండి, దానికి అటువంటిది ఎటువంటి ఆ, ఎటువంటి ఆ, జ్ఞానం అవసరం లేదు. అది ఇంకా పరిపూర్ణను, నాకు అది పట్టు చీర ఉండని ఉండకపోని, కృష్ణుడు ఎలా ఉండని, వారికి కృష్ణుడు అంటే అంత ప్రేమ అన్నమాట. ఆ సెల్ఫ్లెస్నెస్ ప్రేమకి, ఆ భగవంతుడి మీద ప్రేమని
మనం అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మన మనసులోని జాలి, కరుణ, దయ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు గూడా దాని మీద ఏం ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవనమాట దానివల్ల. అంటే నేను వీళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమొస్తుంది అన్న ఆలోచన అసలు ఏమీ ఉండదు. ఇంకా నిస్వార్థమైన ప్రేమని అంటారు కదా! అది ఉంటుంది. అది భగవంతుడి మీదే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళందరి మీద కూడా ఉంటుంది. అందుకనే వృందావనంలో ఒకళ్ళతో ఒకళ్ళు హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. ఒకళ్ళకంటే ఒకళ్ళు హెల్ప్‌ఫుల్‌గా ఉంటారని కూడా చెప్తున్నారనమాట. మూడవది మన మైండ్‌ని కంట్రోల్ చేసుకోమని అడుగుతున్నారనమాట. అంటే మన మైండ్‌ని కంట్రోల్ చేసుకోవడం అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువ వర్రీ అవుతూ ఉంటుంది. అంతే కాకుండా కంపేర్ చేస్తూ ఉంటుంది. ఇందాక మనం ధ్యానంలో తెలుసుకున్నాం కదా! మనం మహావతార్ బాబాజీ గారు చెప్పారు. కంపేర్ చేసుకోవద్దు. కంపేర్ చేసుకోవద్దు అంటే ఏమవుతుందంటే కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది? అయ్యో! నాకు ఎప్పుడూ ఇది లేదే. ఇంకా నాకంటే వాళ్ళు చాలా బాగా పాడుతున్నారే, నాకంటే వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారే, నాకంటే వాళ్ళు చాలా బాగా చెప్తున్నారే. ప్రతీదీ ఇంకా కంపారిజనే అవుతూ ఉంటుందనమాట. ఇంకా కంపారిజన్‌కి అంతుండదు. సో, దానివల్ల ఏమవుతుంది? ఆలోచనలన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఎక్కువ ఆలోచనలు పెరిగిపోతే ఏమవుతుంది? మన మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్‌కి డిస్పారిటీ ఉంటుంది. ఒక బ్యాలెన్స్ తప్పుతుందనమాట. అంటే కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. దాన్ని తీర్చుకునే మార్గం దొరకకపోతే ఏమవుతుంది? దిగులొస్తుందనమాట. అదే ఒక్క కోరిక ఉందనుకోండి, దాన్ని తీర్చుకునే మార్గం వెతుక్కుంటే అది కలిసిపోయి కొంచెం అన్నా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. కానీ అప్పుడు జ్ఞాన మార్గాన్ని మనకి బావుంటుంది. అది కోరికలు 1కి 2, 2కి 3, 3కి 3 అంటే ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, పిల్లలకి పెళ్లి చేయాలి. ఇలాంటి ఒక 10 రకాలున్నాయనుకోండి కోరికలు, వాటిని తీర్చే మార్గం దొరక్క ఒక్కటి ఫుల్‌ఫిల్ అయినా ఇంకా 9 ఉన్నాయి కదా అనిపిస్తుంది. పోనీ 5 ఫుల్‌ఫిల్ అయినా కూడా ఇంకా 5 ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి 9 ఫుల్‌ఫిల్ అయినా కూడా ఇంకా ఒక డిజైర్ మిగిలిపోయింది కదా! అది ఇంకా అవ్వలేదు కదా అనిపిస్తుంది. అంటే ఆ మైండ్ అలా ట్రిక్ చేస్తుందనమాట. సో, అందుకని కూడా మైండ్‌ని కామ్‌గా ఉండాలి. అటువంటి కామ్‌నెస్ ఎవరికి ఉంది అంటే అది బృందావనంలో పిల్లలకుందనమా అని చెప్తున్నారనమాట. ఎప్పుడు చూసినా సంతోషమే, ఎప్పుడు చూసినా ఆటలే. దానికి ఆహ్, ఇంకొక మార్గం మనం చేసేది కూడా దానికి బాగా తోడ్పడుతుంది. మనం మెడిటేషను, మనం చేసే బ్రీతింగ్ ఇదంతా కూడా మనకి మైండ్ కామ్‌నెస్ గురించే మనం ఎక్కువ చేస్తుంటాం. సో, అది కూడా మనకి మంచి మార్గమేనే. ఇంకోటి ప్రతి చు ప్రతి ప్రతి దాంట్లోనూ మనం ఏదో ఒకటి నేర్చుకోమని అంటారన్నమాట. ఇక్కడే మనకి దత్తాత్రేయుల వారి దగ్గర చరిత్ర కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ సబ్సిక్వెంట్‌లో మళ్ళీ మాట్లాడదాము. సో, అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ప్రతి చోట నుంచి ప్రతి దాంట్లోంచి కూడా నేర్చుకోమని అడుగుతున్నారన్నమాట. అంటే మన చుట్టూ ఉన్న నేచర్ మనం చూసే ప్రతీదీ కూడా మనం చేసే ప్రతి దాంట్లో కూడా మనం నేర్చుకోవాలనేది ఉంటుంది. అంటే చెట్లల్లో నుంచి నేర్చుకోవచ్చు, యానిమల్స్ నుంచి నేర్చుకోవచ్చు, భూమి నుంచి, ఆకాశం నుంచి రకరకాల వాటి నుంచి నేర్చుకోవచ్చు. చిన్న చిన్న ఈవెంట్స్ నుంచి నేర్చుకోవచ్చు. అంటే కనుక మనం అటెన్షన్ పే చేస్తే కనుక మనం నేర్పేందుకు ప్రతిదీ మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఓకే. ఆహ్, ఆ దాంతోటి మనకిక్కడ జ్ఞాన వైరాగ్యాలు 2 కూడా సిద్ధిస్తాయి అని కూడా చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా సిద్ధించుకున్న వాళ్ళలో వృందావనంలో వాళ్ళు కూడా ఉన్నారని చెప్తారనమాట. అంతే కాకుండా ఎప్పుడు చూసినా బిజీగా కాకుండా ఫిఫ్త్ వన్ అన్నమాట ఇది. లోపల నుంచి ఫ్రీగా ఉండాలి అని అంటారు. అంటే ఫ్రీగా ఫ్రీ ఇన్‌సైడ్. ఎక్కడి నుంచి ఇన్‌సైడ్ నుంచి అంటే లైఫ్ బిజీగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి డిఫికల్ట్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు ఎలా సాల్వ్ చేయాలో తెలీదు. ఓకే. అప్పుడు మనకి బయట నుంచి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా ఏం జరుగుతుంది? వాటిని మనలో ఉన్న ఇన్నర్ పీస్‌ని తీసేస్తుందన్నమాట. మనలో ఉన్న ఇన్నర్ పీస్‌ని ఎప్పుడైతే తీసేస్తుందో, మనకి రావాల్సిన ఆ పీస్ పోయి మనకి బెంబేలెత్తిపోతాము. అందుకని కూడా ఆహ్, మన లోపలికి అటువంటివి ఏవి తీసుకురాగలదు. అంటే బయట జరుగుతున్నాయి కరెక్టే. అంటే సరైన మార్గం అంటే ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి ఉద్యోగం దొరక్కపోయుండొచ్చు. కానీ లోపల ఆ వర్రీని లోపల తీసుకోవద్దు.
దా అది లోపల తీసుకోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? దీనిపైన ఉన్న కంట్రోల్ ద మైండ్ అన్న దాని మీద పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఒకటికొకటి ఎలా చేయాలో కూడా చెప్తారు. ఇంకా ముందర ముందర శ్రీకృష్ణుడు వాళ్ళు చెప్పుంటారు అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ది చెప్పింది ఏంటంటే, ప్రతి దానిని ఇంకా వదిలేసేసి ప్రతిదాన్ని పట్టుకొని కూర్చోకుండా ప్రతి దాని మీద కూడా నమ్మకం ఉంచుకోమంటున్నారు. భగవంతుడి మీద నమ్మకం ఉంచుకోమని అంటున్నారు. అనంటే ఇక్కడ ఇప్పుడు మనం ఆలోచిస్తే కనుక మనకి కూడా ఇప్పుడు అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చోదానికి దుర్యోధనుడు తల దగ్గర కూర్చోదానికి కారణం ఏంటి? అర్జునుడికి కృష్ణుడు ఏ మార్గం తీసుకున్నా ఓకే ఆయన ఎందుకంటే ఆయనకి నమ్మకం కృష్ణుడు ఏం చేసినా తనకి కరెక్టే చేస్తాడు అని నమ్మకం అనమాట. ఆయనకి ఆ స్ట్రెస్ లేదు. అదే ఆ దుర్యోధనుడికి అమ్మో తన రాజ్యాన్ని అర్జునుడికి ఇచ్చేస్తాడేమో, పాండవులకి ఇచ్చేస్తాడేమో, అటువంటివి జరగకుండా చూసుకోవాలి, అటువంటిది నేను ఆపాలి అన్న ఆ ఆలోచనతోటి తన ఆలోచనే కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి. దేవుడి యొక్క ఆలోచన అంటే కృష్ణుడి యొక్క ఆలోచన కాకుండా తన ఆలోచనని ఇంప్లిమెంట్ అవ్వాలి. అంటే తన ఆలోచన ఏంటి? పాండవులకి రాజ్యం రాకుండా రావాలి. అటువంటిది ఆలోచన అనమాట. అదే ఒక విధంగా ఆలోచిస్తే పాండవులు కూడా అటువంటి ఆలోచన ఏంటి? వాళ్ళ వాళ్ళ ఆ రాజ్యం వాళ్ళకి రావాల్సిన రాజ్యం వాళ్ళకి రావాలి అని వాళ్ళకు కూడా అదే ఆలోచన. కానీ వీళ్ళ దాంట్లోని వాళ్ళ దాంట్లోని ఆలోచన ఏంటంటే పాండవులకి కృష్ణుడి మీద నమ్మకం అంటే భగవంతుడి మీద నమ్మకం. ఏం చేసినా నాకు నాకు రాజ్యం వచ్చినా రాకపోయినా వస్తుందన్న నమ్మకం, కృష్ణుడు నాకు మంచి చేస్తాడన్న నమ్మకం. ఈయనకి ఒక భయం. సో ఇక్కడ నమ్మకానికి భయానికి జరుగుతున్న యుద్ధం అనమాట అక్కడ. సో ఇది ఎక్కడో అర్జునుడి దగ్గర దుర్యోధన దగ్గరే జరిగిందని అనుకోవద్దు. ఎందుకంటే మన జీవితాల్లో కూడా చాలా మట్టుకు కూడా ఆలోచించి చూడండి. నాకు ఇలా జరుగుతూనే కావాలి, నాకు ఈ ఉద్యోగమే రావాలి, ఇక్కడ ఇలాంటి ఉద్యోగంలో ఇంత సంపాదన కావాలి, ఇలాంటి అక్కడేమో ఇలాంటి పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఈ ఇంట్లో ఏమో నేను ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి. అంటే ఒక రకమైన ఒక రిజిడ్ రిజిడ్గా వితౌట్ ఎనీ ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఒక రకమైన ఒక డిక్టేషన్ టైప్లో నేను చెప్తున్నాను ఇది జరగాలి, ఇంతకు అటు ఇటు కొంచెం కూడా మారకూడదు. కొంచెం మారిపోయినా కూడా వాళ్ళు బెంబేలు ఎత్తిపోవడము, స్ట్రెస్ అయిపోవటము ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నవి అనమాట. అంటే ఏమంటున్నారంటే అసలు సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక చిన్న పిల్లలకి చెప్పాలి. అక్కడ తను ఉద్ధవుడికి చెప్పేది దీన్నే ఉద్ధవ గీతం అని కూడా అని చెప్తారన్నమాట. ఏం చెప్తున్నారంటే ఒక కైండ్గా ఉండు, కామ్గా ఉండు, దేన్ని గట్టిగా పట్టుకోవాలని చూడకు, ప్రతిదీ కూడా ప్రతి దాంట్లోనూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించు. అంతేకాకుండా జీవితాన్ని మీద నమ్మకాన్ని ఉంచుకోమని కూడా చెప్తున్నారన్నమాట. అంటే ఇంకో విధంగా చెప్పాలి అని అంటే ఎక్కడైనా ఏదైనా వస్తువు కానీ ఏదైనా విషయాలు కానీ మనవి ఎస్పెషలీ పోయినా కూడా దానికి అప్సెట్ అవ్వకుండా, అంటే ఆ పోయిన నష్టము కరెక్టే, నేను దానికి కరెక్ట్ కాదు, అది దాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలో అని చెప్పట్లేదు. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే దానిని నీ లోపలికి తెచ్చుకోవద్దు, ఆ అప్సెట్ని నీ లోపలికి తెచ్చుకోవద్దు అని కూడా చెప్తున్నారు అనమాట. అలాగే చాలా సంతోషంగాను ఉండమని అడుగుతున్నారు. ఎప్పుడైనా కోపం కనుక వస్తే కనుక దాన్ని మైండ్ని కంట్రోల్ చేయమని కూడా అంటున్నారు అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ అనేది అన్నిటికంటే ముఖ్యమైనదని కూడా చెప్తారు. అంటే అప్పుడు ఉద్ధవుడు అడుగుతున్నారు అనమాట, స్వామి అలా అయితే దీన్ని ఎవరైనా పాటించారా? ఇలాంటివి ఎవరైనా చేశారా? దీనికి ఏదైనా దీనికి తెలిసింది ఏదైనా ఉందా అని అంటే అప్పుడు శ్రీకృష్ణుల వారు శ్రీమద్ భాగవతంలో అంతర్గతంగా ఉద్ధవ్ గీత చెప్తూ ఉద్ధవ్ గీతలో తన యొక్క దత్తాత్రేయుల వారి చరిత్ర చెప్తున్నారు అనమాట. దత్తాత్రేయుల వారు చరిత్ర మనం నిజంగా అంటే మనం చూడాలి చదవాలి అని అనుకుంటే క్యాంటో 11 చాప్టర్ 7 వర్స్ 33 to 35లో ఉంటుందన్నమాట. ఈ ఈ మొత్తం అంతా కూడా దత్తాత్రేయుల వారి గురించి.
అనంటే ఇక్కడ మనం అప్పుడు ఇక్కడ దానికి దానికి అప్పుడు దానికి సమాధానంగా అంటే ఇప్పుడు మంచి ప్రశ్న ఇస్తారు కదా, దానికి సమాధానంగా చెప్తున్నారు అనమాట. అప్పుడు ఆయన అంటారన్నమాట. యదు మహారాజు గారు, ఆ, ఒక ఒక యదు మహారాజు అనే ఆయన ఉన్నారు. ఆయన ఒక అడ- ఎడారిలో వెళ్తుండగా వెళ్తూ ఉంటే ఆయనకి చాలా ఎండగా అనిపించింది. ఆయన పాదాలన్నీ కాలిపోతూ ఉంటాయి. కాలిపోతూ ఉంటే ఆయన చాలా ఆ ఎండకి ఆ బాధకి తట్టుకోలేక, ఇదేంటి ఇంత ఎండగా ఉంది, ఇంత బాధగా ఉంది, ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ ఉందా అని చెప్పి వెతకడానికి వెళ్తూ ఉంటారన్నమాట. ఆయన అసలు ఎందుకు ఎడారిలోకి వెళ్ళారు అని అంటే, ఆయన ఎందుకు వెళ్ళారు అంటే, ఆయన అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి అని తెలుసుకుందాం అని చెప్పి ఆయన వెళ్తూ ఉంటే మార్గంలో తప్పిపోయి ఈ ఎడారిలోకి వచ్చారన్నమాట. అలా ఎడారిలోకి వస్తూ ఉంటే ఆయన ఎడారిలో ఒక చిన్న బాబు ఆనందంతో ఆ ఇసుకలో ఆడుకుంటూ కనిపించారట. ఎంతో సంతోషం వేసి, ఇదేంటి ఇంత ఎండలో, ఎంత అసలు ఈ బాధ, ఈ ఎండకి దాహంతో ఉంది, నా కాళ్ళు కాలిపోతున్నాయి, ఇదేంటి ఈ పిల్లవాడు ఇంత ఇంత సంతోషంగా ఉన్నాడేంటి అని చెప్పి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయనకి చల్లగా చల్లగా అనిపించిందట. ఆయన దాహము అని తీరిపోయినట. అప్పుడు ఆయన అనుకున్నారట, ఈయనెవరో చాలా గొప్ప, చూడడానికి చిన్న బాలుడిలా కనిపిస్తున్నాడు, ఈయనెవరో గొప్ప వారు అని చెప్పి ఆయనకి నమస్కరిస్తే ఆయన చెప్తారట, ఆయననే నా పేరే దత్తాత్రేయులు వారు అని చెప్తారనమాట. అంటే అప్పుడు ఆయన చూసి చాలా సంతోషించి, ఇలా మీరు ఇక్కడ ఎలా ఉన్నారు స్వామి, ఇలా ఎండలో ఇలాంటి బాధలో కూడా ఎలా ఉన్నారు అని అంటే, దత్తాత్రేయులు వారు అంటారు మనం. ఆ, ఆ, అసలు మనకి కష్టాలు రాకూడదు అనుకోవడము, సుఖాలు రావాలి అనుకోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ కాన్సెప్ట్. ఆయన ఏం చెప్తారంటే, మనం ప్రతిదీ మనకి సృష్టిలో వస్తూనే ఉంటుంది. అందుకనే కదా మన చరిత్రల్లో మన భగవంతుడి యొక్క గాథల్లో కూడా చూస్తుంటే, పురాణాల్లో కూడా ఎన్నో రకాల కష్టాలు దేవి దేవతలు కూడా అనుభవించినట్టు, అంతకంటే పెద్ద దేవి దేవతలు వచ్చి ఆ కష్టాన్ని రూపుమాపినట్టు మనం చూస్తూ ఉంటాం కదా. అదే చెప్తూ ఉంటారన్నమాట ఇక్కడ కూడా. అది చెప్తూ ఉంటే ఆయన అంటారన్నమాట, అసలు కష్టాలే రాకూడదు, కష్టాలే ఉండవు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఆ కష్టాల్ని ఎలా అధిగమించాలో మనం నేర్చుకోవాలి అని అంటారు. అంటే అప్పుడు ఆయన దత్తాత్రేయులు వారు అంటారు, ఓ అనేసరికి యదు మహారాజు గారు, ఆయన ఆయన ఎవరు చాలా గొప్పవారిలాగా అనిపించి, మీరు నా గురుదేవులండి అని చెప్పి ఆయనకి నమస్కారం పెట్టి, అసలు ఆత్మ సాక్షాత్కారం ఏంటి, మీరు పొందుతున్న ఈ ఆత్మానందం శాశ్వతంగా ఉంటుందా, అది దాన్ని నేను కూడా అనుభవించగలనా అని అడిగితే, దత్తాత్రేయులు వారు చెప్తున్నారన్నమాట, ఇది నువ్వు అనుభవించడమే కాదు, ఈ సృష్టిలో ప్రతి ఒక్క మానవుడు కూడా అనుభవించగల ఆత్మానందం ఇది. ఇది అంత, దానికి నేను 24 గురువుల నుంచి జ్ఞానం ఆర్జించాను అని చెప్తారన్నమాట. అంటే మనకేమనిపిస్తుంది, ఓ ఆ, గురువులకే గురువు అయినా, ఎవరు చెప్తున్నారు మనకి, గురువులకే గురువైన శ్రీకృష్ణుడు, ఆ గురువులకి అందులో గురువులకే గురువు అయిన దత్తాత్రేయులు, వాళ్ళకి ఇంకా గురువులు ఉన్నారు. అంటే 24 గురువులు అంటే ఎంత గొప్ప గురువులు అయి ఉండాలి వీళ్ళందరూ అని మనకి అనిపించి, ఆ ఎంత వాళ్ళ గురించి చెప్పమని యదు మహారాజు గారు అడుగుతారన్నమాట. ఇప్పటి వరకు వింటున్నారు కదండి. నేను ఎవరిని నిద్రపుచ్చట్లే కదా. వింటున్నారు అంటే జై గురుదేవ అని చెప్పి, జై గురుదత్త ఆర్ ఏదో ఒకటి, జై శ్రీకృష్ణ ఏదో ఒకటి టైప్ చేయండి. సో ఆయన 24 గురువుల గురించి చెప్తున్నారు అనమాట. ఆ 24 గురువులో మొదటి గురువు గురించి తెలుసుకుందాం ఇవాళ. సో ఆ ఆ గురువు, మొదటి గురువు ఎవరు అంటే మదర్ ఎర్త్, అంటే భూమాత అనమాట. భూమాత గురించి చెప్తున్నారు ఆయన. మరి భూమాత గురించి మాట్లాడినప్పుడు వెంటనే మనకి ఏం గుర్తుకొస్తుంది, మనకి మనస్సులో భూమాత గురించి మాట్లాడంగానే ఏం గుర్తుకొస్తుంది, ఆవిడకి పేషెన్స్ ఎక్కువ అని గుర్తుకొస్తుంది కదా. ఆవిడ ఆవిడ యొక్క ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా కామ్గా ఉండగలదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా పేషెన్స్ తోటి ఉండగలరు అని అంటే, ఎన్నో రకాలుగా మనం తవ్వుతున్నా, ఏం రకాలుగా చేస్తున్నా కూడా ఆవిడ
ఓర్పుతోటి, ఓపిగ్గా, సహనంతోటి ఉంటూనే ఉంటారు. అలాగే ఆవిడకి రెండోది ఉన్న గొప్ప గుణం ఏంటి అంటే క్షమ. ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితిలోనైనా ఆవిడ ఫర్గివ్ చేయగలదు. అంటే ఇక్కడ మనము ఫర్గివ్నెస్ అనేసరికి మనం ఏమనిపిస్తుంది, మనం ఎదుటి వాళ్ళని ఫర్గివ్ చేస్తున్నాము, వాళ్ళని క్షమిస్తున్నాము, వాళ్ళు తప్పు చేశారు వాళ్ళని క్షమిస్తున్నాం, ఇంత ఇలా ఇంత మటుకే అనిపిస్తుంది. కానీ ఇక్కడ అది చెప్పట్లేదు అనమాట. ఏం చెప్తున్నారంటే దేన్ని క్షమిస్తున్నారంటే నన్ను నేనే క్షమించుకుంటున్నాను. ఎవరిని క్షమించుకుంటున్నాను? నన్ను నేనే క్షమించుకుంటున్నాను. ఎలా క్షమించుకుంటున్నాను? మన హ్మ్, హ్మ్, ఎలా క్షమించుకుంటున్నాను అంటే, ఇప్పుడు మనకు ఒక సపోజ్ ఒక మ్యాగ్నెట్ ఉంది, ఆమ్, ఒక ఐరన్ ఉంది. అలాగే ఆ, ఇప్పుడు మ్యాగ్నెట్ని మనం ఒక ప్రాబ్లం ఉన్నాం అనుకోండి. ఆ ఆ ప్రాబ్లంని, ఈ ప్రాబ్లమ్ అంటే మ్యాగ్నెట్ దేన్ని తీసుకెళ్ళి అతుక్కుంటుంది? ఒక ఐరన్ని అతుక్కుంటుంది. అంటే ఒక అంటే ఆ ప్రాబ్లమ్ని అనుభవించే వాళ్ళని వెళ్ళి తీసుకొని వెళ్ళి అతుక్కుంటుంది. అదే గనక ప్రాబ్లమ్స్ని అనుభవించని వాళ్ళు ఉంటారు అనుకోండి, దాన్ని అతుక్కుంటుందా? అతుక్కోదు. దీనికి ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ ఎక్కడో ఇప్పుడు మన ఇరాన్లోనూ వార్ జరుగుతుంది. ఇందులో మనం ఒక్కొక్కసారి మనం అంత స్పందించకపోవచ్చు. అక్కడ ఏదో జరిగింది, వాళ్ళకి అక్కడ ఏదో పాపం అన్యాయం జరిగిందని మాత్రమే మనకు తెలుస్తుంది. అయ్యో జాలి అనిపిస్తుంది, కానీ అంత స్పందన ఉండకపోవచ్చు, అంత అంత అవ్వకపోవచ్చు. దానికి కారణము మనలో ఉన్న ఒక మంచి క్వాలిటీ అనుకుందాం, లేదా ఒక ఆ, బంగారం అనుకుందాం. ఆ బంగారాన్ని ఆ ఐరన్ అతుక్కోదు కదా. సో అలాగే అది అతుక్కోవట్లేదు. అలాగే కానీ అదే ప్రాబ్లం ఉందనుకోండి, అదే ప్రాబ్లం ఏదైనా ఒక ఉద్యోగం రాలేదు అంటే దాన్ని అతుక్కుంటుంది. సో దీని విషయం ఏంటంటే, మనమే ప్రాబ్లమ్స్ని అతుక్కుంటున్నాం. ప్రాబ్లమ్స్ని మనం అతుక్కోవట్లేదు. ఎందుకు అతుక్కుంటున్నాయంటే వర్రీ అవుతున్నాం, అది దాన్ని లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ ఈవిడ ఆ, ఆ, భూమాత ఏం చేస్తున్నా అంటే క్షమించడం అనేది ఆవిడ లోపల సహజమైన గుణం. అంటే క్షమించడం అనేది దేన్ని క్షమిస్తోంది? అరే నాకు ఆ ఆలోచన వచ్చింది, నా నేను ఆలోచనిస్తున్నాను, ఇదే నెగిటివ్గా నా వల్ల ఆలోచన వచ్చింది కాబట్టి ఆ దాన్ని అట్రాక్ట్ చేసుకోగలిగాను. అంటే నేను నాలో ఏదో కోపమైన భావం నా లోపల ఉంది కాబట్టి ఒక కోపం ఇచ్చే మనిషి నా ఎదుటికి వచ్చాడు, అతను నాతోటి మాట్లాడుతున్నాడు, అది నేను అనుభవించాలి. అందుకనే వచ్చాడు. నా కోపం అది అతని దగ్గర కాదు, నాకు అటువంటి ఆలోచన వచ్చినందుకు ఆ ఆలోచనకి నేను సారీ చెప్తూ నేను దాన్ని ఫర్గివ్ చేస్తున్నాను. ఇంకెప్పుడు నాకు కోపమైన ఆలోచనలు రానియను అని చెప్పి మనం అనుకోవడం అనమాట. సో అంటే బయట వాళ్ళని కాదు, అది మనసులోనే మనము ఆ మన్నే క్షమించడం అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భూమాత, ఈ సృష్టి అంతా నాదే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా వాళ్ళే, అందరూ నా వాళ్ళే కాబట్టి నేను వాళ్ళని క్షమిస్తున్నాను. వాళ్ళని క్షమించడం కాదు, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్తున్నారు అనమాట. సో అది ఇక్కడ మెయిన్గా చెప్తున్న విషయం అనమాట. అంతేకాకుండా ఒక టాలరెన్స్ అనమాట. ఆ తల్లి ఏం చూపిస్తున్నారు అక్కడ? టాలరెన్స్. అంటే ఇక్కడ దేనికి టాలరెన్స్ చెప్తున్నారు అంటే, ప్రతి దాంట్లోనూ కంప్లైంట్స్ చేయకుండా, అంటే ఓ మనం మట్టుకు మనం చేయగలిగిన మన సాయశక్తిలో మనం చేయగలిగిన మట్టుకే మనది. అంతేగాని ఒక కంప్లైంట్ కాదు. ఇప్పుడు పాండవుల దగ్గర ఏం జరిగింది? వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు టాలరేట్ చేశారు. అంతేకాని వాళ్ళు కంప్లైంట్ చేయలేదు. ఆ కంప్లైంట్ చేయకపోవడం వల్లనే కదా శ్రీకృష్ణుడు వాళ్ళ దగ్గరికి రాగలిగాడు. అంటే ఇక్కడ మనకి చూసారు మీరు, మన వంశీకరం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కంప్లైంట్స్ చెప్పొద్దు అని చెప్తుంటారు. దానికి ఉదాహరణగా పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పారు కంప్లైంట్స్ చేయొద్దు అని. ఇవన్నీ ఈ గుణాలన్నీ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఆ భూమాత దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం రోజు నడుస్తూ ఉంటాం, కానీ అవన్నీ మర్చిపోతాం. ఇవన్నీ తెలియని విషయాలు కూడా కాదు. ఇక్కడ అందుకనే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? నీకు ఇవి తెలియని విషయాలు కాదు, నీలో ఉన్న విషయాలే ఇవి. కానీ వీటిలోకి దానికి సరైన ప్రేమను జోడిస్తే గనక మనకి అవి సహజ సిద్ధంగా ఉంటుందన్నమాట. భూమాత ఎందుకు క్షమిస్తుంది మన్ని? ఎందుకు అంత పేషెన్స్తో ఉంటుంది? ఎందుకు అలా ఉంటుంది అంటే ఆవిడికి సహజ సిద్ధమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమని
వ్యక్తపరుస్తున్నారన్నమాట. అంటే మనం ఎన్ని రోజులు మనం వెళ్తూ ఉంటున్నాము, మనం రోజు నడుస్తూ ఉంటాము, మనకి ఇవన్నీ విషయాలు తెలుసు, మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ చూసినా ఇవన్నీ కలుస్తూనే ఉంటాయి. కానీ చెప్తూనే ఉంటారు, రోజు ఒక ఫార్వర్డెడ్ మెసేజ్ వస్తూనే ఉంటుంది. కానీ ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నాము అంటే, లోపల ఉండవలసిన ప్రేమని మిస్ అవుతున్నాం అనమాట. ఆ ప్రేమనే యదు మహారాజ్ గారికి దత్తాత్రేయుల వారు, ఆ దత్తాత్రేయుల వారి చరిత్ర, ఆ ఉద్ధవుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు అనమాట. అంటే ఇంతమంది గురువులు మనకి చెప్తున్నారు. ఆ, ఇవి ఆ అంటే ఈ దేని గురించి మన అంటే ఈ గురువుల గురించి, అంటే ఈ గురువులు మనం ఎక్కడో ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనే ఉన్నారు, లేకపోతే గుళ్ళలోనే ఉన్నారు అనే కాదు, మన చుట్టుపక్కల చూడగలిగితే అంతటా ఉన్నాను, లేకపోతే నేను ఎక్కడా లేను అని కూడా చెప్తున్నారు అనమాట. ఈ విషయాన్నే దా సాయిబాబా గారు కూడా చెప్తూ ఉంటారు, నేను చూడగలిగితే నేను అంతటా ఉన్నాను, లేకపోతే నేను ఎక్కడా లేను. నువ్వు నా పటాల్లో చూస్తే నువ్వు పటం వరకే, నేను అక్కడే ఆగిపోతాను, లేకపోతే ఇంకా నేను అన్ని చోట్లను ఉంటాను అంటారు. దీనికే మళ్ళీ ఇంకొక చిన్న ఆ, ఉదాహరణ కింద శ్రీకృష్ణుడు వారు చిన్న తాను మ్, ఒక గుళ్ళో పూజారి గారికి ఆ, చిన్న పిల్లాడిలాగా ఉండేవారట. అంటే ఆయన ఎలా పూజిస్తే అలాగే కదా ఆయన అంకితం అవుతారు, దత్తంగా అవుతారు. సో ఆయనేమో నా చిన్న కొడుకు, నా బుజ్జి కొడుకు అనుకొని చెప్పి ఆ పూజారి గారు ఆ శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉంటే, ఒక రోజున చిన్న కోతి పిల్ల అక్కడ వస్తుందట. అయితే ఆ కోతి పిల్ల వస్తే ఈ కృష్ణుడు ఏడవడం మొదలు పెడతాడట. నువ్వు ఆ కోతిని పంపిస్తావా లేదా, ఆ కోతిని నన్ను అని అంటే, ఆ కోతి నిన్నేం చేసింది అని ఆ పూజారి గారు అడిగితే, లేదు ఇక్కడున్న ప్రసాదాలన్నీ తింటుంది, ఇక్కడ అన్నిటిని పాడు చేస్తుంది, నువ్వు ఆ కోతిని ఆ కోతిని చూస్తే భయం వేస్తుంది, నువ్వు ఆ కోతిని పంపించేయని చెప్పి ఏడవడం మొదలు పెడతారు. సరే అని ఆ పూజారి ఆ కోతిని పంపించేసి ఆ, కృష్ణుడికి చేయాల్సిన సేవలన్నీ చేసుకొని 11ంటికి మా ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఈ కృష్ణుడేనా ఆ, నేను సేవిస్తున్నది, ఈ కృష్ణుడేనా ఆ రాముడు అవతారంలో ఈ కోతులందరూ సహాయం చేశారు కదా, ఈ కృష్ణుడేనా నేను పూజిస్తోంది, లేకపోతే నేను భ్రమపడుతున్నానా కృష్ణుడు నా కొడుకులా వచ్చాడని, లేదా లేకపోతే ఇది ఎక్కడో నా ఈ- ఆమ్, తప్పు జరుగుతోందా, అసలు ఈ కృష్ణుడు ఏంటి అలాంటి చిన్న కోతికి భయపడటం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. చూస్తుంటే అప్పుడు కృష్ణుడు తన 4 చతుర్భుజుడై వచ్చి చెప్తాడనమాట, నువ్వు నన్ను నీ కొడుకు కింద భావించావు కాబట్టి నేను ఆ కొడుకు లాగానే నేను వచ్చాను. అందుకని నేను కొడుకు కింద వచ్చాను కాబట్టి, నాకు 3 ఏళ్ళు ఉన్న కొడుకు కింద వచ్చాను కాబట్టి, ఆ కొడుకుకి ఆ చిన్న కోతిని చూడటము చూస్తే దానికి భయపడటం సహజమే. నువ్వు నన్ను పరమాత్మగా కనుక ఆలోచిస్తే కనుక నేను ఆ కోతినే కాదు నిన్ను కూడా రక్షించగలను. కానీ ఇక్కడ నువ్వు చిన్న పిల్లాడు అన్నావు కాబట్టి నేను దానికే లోబడ్డాను అని అంటున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏంటి, మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాన్ని ఏం చెప్తోంది ఈ భూమాత, మనం చూసే ప్రతిదీ, మనం చేసే ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క స్వరూపాల కిందనే భావించాలి. లేకపోతే మనకి కూడా ఆ చిన్న కృష్ణుడు ఏదో మన కొడుకులాగా అనుకొని చెప్పి అక్కడే ఆయనకి చలేస్తే ఆయనకి రగ్గు కప్పాలి, ఆయనకి ప్రతిదీ ఆయనకి పాలు పట్టాలి, ఇంతవరకుతోటే ఆగిపోతుంది తప్పితే ముందరికి వెళ్ళలేదు, సాగలేదు. ఆ విషయాన్ని స్పష్టంగా భూమాత చెప్తున్నారన్నమాట. అన్ అంతేకాకుండా మరొక అద్భుతమైన గుణం ఉందన్నమాట. ఏంటది? సెల్ఫ్లెస్గా ఇవ్వడం. అంటే ఏది ఆలోచించదు. తాను ఫుడ్, షెల్టర్ ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది, షెల్టర్ ఇస్తుంది, ఎన్నో రకాల రిసోర్సెస్ మనకు వస్తాయి. కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయదన్నమాట అమ్మ. ఏది ఎక్స్పెక్ట్ చేయదు. మనము ఆ భూమాతకి ఇవ్వడం మటుకే తెలుసు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏముంది, సెల్ఫ్లెస్. ఎప్పుడైతే మనం సెల్ఫ్లెస్గా ఇవ్వడం మొదలు పెడతామో, అది ప్రేమ అనేది సహజంగా జరిగే విషయం కింద మారుతుంది అనమాట. సో అది అక్కడ ఆ, చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఆవిడ చాలా హ్యూమిలిటీ ఉందన్నమాట. హ్యూమిలిటీ ఉంది అని అంటే ఇక్కడ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. హ్యూమిలిటీ అనేది మనము
మనము ఇంకొకళ్ళ దగ్గర కూడా చూస్తూ ఉంటాము. ఎవరు అంటే హనుమంతుల వారి దగ్గర చూస్తూ ఉంటాం. ఎందుకు చూస్తూ ఉంటాం అంటే హ్యూమిలిటీ అంటే ఏ రకమైన రికగ్నిషన్ అడగపోవటం. హ్యూమిలిటీ అంటే ఏ రకమైన రికగ్నిషన్ అడగపోవటము. అంతేకాకుండా ఆహ్, ప్రతి ఒక్క ప్రతి మనం చేసే పని భగవంతుడి యొక్క స్వరూపము, భగవంతుడి యొక్క ఇచ్చిన అవకాశము అన్న విధమే. అంటే నేను చెప్పేది నేను, వినేది మీరు, చెప్పేది భాగవతము, జరిగేది ఇక్కడ యూట్యూబ్‌లో వెళ్తోంది. ఇవేవి కాదు. ఇవన్నీ కలిపి ఒక్కటే పదార్థము అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ఆ హ్యూమిలిటీ అనేది మనకి ఆటోమేటిక్‌గా వస్తుందనమాట. ఆహ్, హ్మ్. ఎలాగైతే అమ్మ భూమాతకొచ్చిందో, ఎలాగైతే హనుమంతుల వారికుందో, ఇటువంటి హ్యూమిలిటీని ఆటోమేటిక్‌గా మనకి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక రకమైన జ్ఞానం గూడా. ఇప్పుడు చూడండి, ఒక ఒక చిన్న సీడ్ ఉంటుంది. ఒక చిన్న విత్తనంని మనం భూమిలో పాతితే, దానికి అది కేవలం ఆ సీడ్ అనుకుంటుంది, ఓహ్! నేను బోలెడన్ని పూలు కాయలు కాచేస్తాను అని అనుకుంటుందా? అది దాని ఒక్కటిదే ప్రతిభ అవుతుందా? కాదు కదా! ఆ సీడ్ భూమిలోకి వెళ్ళి పంచభూతాలతోటి అంతేకాకుండా అక్కడ ఒక తోటమాలి ఉండాలి. ఆ తోటమాలి ఏ పురుగు, పుట్ర తిరగకుండా అది దాన్ని పెరిగేట్టు చూడాలి. కొంచెం పెరిగిన తర్వాత దానికి ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే గనుకనే చివరికి తానేమిస్తుంది? తనలాంటి విత్తనాన్నే మళ్ళీ తిరిగిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ భగవంతుడు మనకి ఎప్పుడు గూడా ఏదో రకమైనగా ఇస్తూనే ఉంటారనమాట. అంటే ఇది మన ప్రతిభ కాదు. వి ఆర్ ప్లేయింగ్ ఎ టీమ్ గేమ్ అనమాట. వి ఆర్ నాట్ ఎలోన్. ఇప్పుడు నేను చెప్తున్నాను అని అనుకున్నాను అనుకోండి. నేనే చెప్తున్నాను అంటే అప్పుడు దాంట్లో గొప్పేముంది? నేను చెప్తున్నానని గొప్ప కాదు కదా ఇక్కడ. మీరందరూ ఉండటం బట్టి నాకు అవకాశం వచ్చింది. మీరందరూకి తెలీదా అంటే మీకందరికి కూడా తెలుసు. ఎందుకంటే మీరు, నేను అందరం కూడా క్రియేటెడ్ బై గాడ్ అని మనం చెప్పేదేంటి? దీన్నే భగవద్గీతలో కూడా బ్రహ్మార్పణం బ్రహ్మవిహి అని కూడా చెప్తారన్నమాట. అంటే ఇదంతా ఒక టీమ్ గేమ్. ఇప్పుడు మనం ఇవాళ ఇది సత్ ఇది సత్సంగం చేసుకోవడానికి కారణము, విజయవంతం అవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఒక సత్సంగం విజయవంతం అవ్వడానికంటే ఇట్ ఇస్ ఎ టీమ్ గేమ్ అనమాట. ఇట్స్ నాట్ వన్ ఇండివిజువల్, ఒక్క పర్సన్ చేయడం వల్ల ఇది జరగలేదు అని అక్కడ అమ్మవారికి తెలుసు. కాబట్టి అమ్మవారు అంటే ఇక్కడ మనం భూమాత గురించి చెప్తున్నాం కాబట్టి ఆవిడ చెప్తున్నారు అనమాట. ఇది అని నేర్పిస్తున్నారు మనకి. సహజంగా ఆవిడ నేర్పిస్తున్నారు. అంటే మనం భూమిని చూసినప్పుడు మనం నేర్చుకోవలసినవన్నీ ఎవరు చెప్తున్నారు మనకి మర్చిపోకూడదు. మనకి ఎవరికి చెప్తున్నారు? దత్తాత్రేయులు వారు భూమాత యొక్క గొప్ప లక్షణాలని యదు మహారాజు గారికి చెప్తున్నారు. ఆ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నారు అన్నమాట. అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే భూమాత ప్రతిదీ ట్రాన్స్ఫర్మేషన్ గ్రోత్ అన్నమాట. అంటే ఇప్పుడు విత్తనం ఏ వస్తువైనా సరే మనం భూమిలో పాతితే అది కొత్త రకంగా అవ్వడానికి అవకాశం ఉంది. దానికి దానంతట అది హీల్ అవుతుంది. దానంతట అది రెన్యూవల్ అవుతుంది. ఎలాగంటే త్రూ సైకిల్స్ అన్నమాట. కొన్ని వస్తువులు వెంటనే అవ్వచ్చు. కొన్ని వస్తువులు కొంత టైం పడుతుంది. కానీ ప్రతిదీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ప్రతిదీ కూడా ఒక గ్రో అవుతుందనమని చెప్తున్నారన్నమాట. దీనికి ఈ భూమాత యొక్క పూర్తి లక్షణాలు ఎవరు ఆపాదించుకున్నారు? మనం హనుమంతుల వారిని ఆపాదించుకున్నాం అనుకున్నాం. అలాగే ఇంకొకళ్ళు ఎవరు ఆపాదించుకున్నారు అనంటే సీతామాత గూడా అని చెప్తున్నారు కదా! మనకి ఈ విషయం తెలిసిన విషయమే కదా! అది ఎందుకు అంటే ఆవిడ చూస్తే ఇప్పుడు ఆవిడకి మనము చూసినప్పుడు ఎప్పుడైతే రావణుడు తన్ని అబ్డక్ట్ చేసుకున్నారో, అపహరించారో, ఆవిడ షీ కెప్ట్ కామ్. ఆ కామ్‌నెస్‌ని చూపిచ్చారు ఆవిడ. ఆవిడ తన అలాగే తన యొక్క పేషెన్స్‌ని చూపిచ్చారు. అలాగే తన స్ట్రెంగ్త్‌ని అంటే తాను లొంగకుండా, అధర్మానికి లొంగకుండా నిలబడ్డారు. ఎదిరించగలిగారు. అది చూపిచ్చగలిగారన్నమాట. ఆ స్టెబిలిటీ ఏదైతే చూపిచ్చారో, ఆ స్టెబిలిటీనే మదర్ ఎర్త్‌కుంది. మదర్ ఎర్త్‌కి ఎలా అయితే ఉందో, అటువంటి ఆహ్, క్వాలిటీస్ మనకు కూడా ఉన్నాయి. ఎందుకంటే, మనము
కూడా ఈ భూమికి సంబంధించిన వాళ్ళమే, ఈ భూమాత యొక్క బిడ్డలమే కాబట్టి మనకి కూడా అదే క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇది మనకి కూడా సహజంగా ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచో రాలేదు, వీటిని గుర్తించుకోగలగాలి అని చెప్తున్నారు అన్నమాట. ఆమ్, ఇవి అంటే మనం ఏమేమి నేర్చుకుంటాము, మనం నేర్చుకోవాలి అని బయట నుంచి కావాలి. మనకున్న ఇవి సహజంగా ఉన్నవేమి పేషెన్స్, ఫర్గివ్నెస్, హ్యూమిలిటీ, సెల్ఫ్లెస్నెస్, ఇవన్నీ కూడా మన పార్ట్ ఆఫ్ అవర్ లివింగ్. వీ హ్యావ్ దిస్ అన్నమాట. అంటే మన ఓన్గా మనలో ఉన్నది సంతోషమే. మనము మన దుఃఖాన్ని తీసేస్తే మనకి మిగిలేదేంటి? సంతోషమే కదా. దుఃఖం ఎందుకు కలుగుతోంది అంటే బయట ఉన్న వాటిని మనం లోపలికి, ఆ బయట ఉన్న చెత్తని లోపలి తీసుకుంటున్నాం కాబట్టి ఆ దుఃఖం కలుగుతోంది అని కూడా చెప్తున్నారు అనమాట. సో మన సోల్ ఈజ్ ఆల్రెడీ ఫ్రీ. ఎప్పుడైతే ఆనందంగా ఎందుకుంటాము, ఆనందంగా ఎప్పుడు ఉంటాము, ఎప్పుడు అంటే దుఃఖం లేకపోతేనే కదా మనం సంతోషంగా ఉంటాము. మరి కృష్ణుడు చూస్తే ఎందుకు అంత సంతోషం కలుగుతుంది? కృష్ణుడు ఎప్పుడు ఆయన లీలలు విన్నా కూడా ఎందుకు అంత సంతోషం కలుగుతుంది? ఎందుకు దత్తాత్రేయులు వారు ఎప్పుడు ఉన్మత్త ఆనందదాయక అని ఎందుకు చెప్తారు ఆయన్ని? అంటే ఆనందంలో కూడా ఉన్మత్త ఆనందం ఆయనకి. అంటే అంటే పీక్ ఆఫ్ ద పీక్ ఆనందం అనమాట. అంత ఆనందం ఎందుకు ఉంటుంది అంటే ఏం జరగదులే, నాకేం జరుగుతుందో, ఏమీ జరగదు, నాకు భగవంతుడు ఉన్నాడు, నేను ఒంటరి దాన్ని కాదు, నా చుట్టుపక్కల నా లోపల కూడా ఇంత దివ్యమైన భవ్యమైన శక్తి ఉంది. ఆ శక్తి గురించి నాకు తెలుసు. ఎప్పుడైతే నాకు ఆ విషయం నాకు తెలుసో ఏమవుతుంది, ఏమవ్వదు, నాకు ఆ స్వామి ఉన్నారు, నాకు అమ్మవారు ఉన్నారు, నాకు మంచి జరుగుతుంది అని పదే 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 మనం అనుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనకి ఇటువంటి తెలిసిందో మనకి దుఃఖము మనని వీడిపోతుంది అన్నమాట. ఇది మొదటి గురువు యొక్క దత్తాత్రేయులు వారు చెప్పిన మొదటి గురువు. మిగతా 23 గురువుల గురించి నెక్స్ట్ క్లాసుల్లో చెప్తాను. ఆల్రెడీ 6:20 అయిపోయింది. థ్యాంక్ యూ అండి అందరికీ.